సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. పార్టీల మధ్య హై వోల్టేజ్ పోటీకి రంగం సిద్ధమైంది. బీజేపీ కాంగ్రెస్ గెలుపు బాధ్యతల్ని మోదీ రాహుల్ తమ భుజస్కంధాలపై మోస్తున్నారు. 25 ఏళ్ల ప్రగతి ప్రయాణానికి మోదీ పిలుపునిస్తుండగా 10 ఏళ్లలో వ్యవస్థల విధ్వంసం మాటేమిటంటూ రాహుల్ నిలదీస్తున్నారు. బీజేపీ మోదీ గ్యారంటీలను అగ్రనేత రాహుల్ గాంధీ న్యాయ గ్యారంటీలతో కాంగ్రెస్ ఢీకొట్టనుంది. మరి త్వరలో జరగనున్న ఈ సార్వత్రిక సమరంలో ప్రభుత్వ ప్రతిపక్షాల వద్ద ఉన్న ఆయుధాలేంటి? ఎవరి వాదానికి ప్రజలు మొగ్గు చూపుతారు? లోక్సభ ఎన్నికల సమరానికి సర్వం సిద్ధమైంది. దేశంలోని 543 లోక్సభ స్థానాల్లో అన్ని రాజకీయ పార్టీలు ఇక ప్రచార శంఖారావాన్ని మోగించనున్నాయి. ప్రముఖ నాయకులు సభలు, ర్యాలీలతో జనంతో మమేకం కానున్నారు. ముఖ్యంగా బీజేపీ కాంగ్రెస్ మధ్య ఢీ అంటే ఢీ అన్న వాతావరణం వేసవి ప్రతాపాన్ని మించిన సెగలు పుట్టిస్తోంది. అటు మోదీ అభివృద్ధివాదం, ఇటు అసమానతలపై రాహుల్ నిరసన నినాదం మధ్య లోక్సభ ఎన్నికలు అత్యంత రసవత్తరంగా జరగడం ఖాయంగా కనిపిస్తోంది. మూడోసారి మాదే అధికారం అంటూ అంతులేని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్న ప్రధాని మోదీ గ్యారంటీని ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉంది. యువతకు మంచి భవిష్యత్, మహిళా సాధికారత, రైతు సంక్షేమం, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి తాము చేసిన కృషిని వివరిస్తూ ఓట్లడిగే వీలుంది. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో గ్యారంటీలు అంటూ ప్రజల్లోకి వెళ్లి విజయవంతమైన కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికలకు ఇదే విధంగా 5 న్యాయ గ్యారంటీలను ప్రకటించింది. యువత, రైతులు, మహిళలు, కార్మికులను దృష్టిలో పెట్టుకుని వీటిని రూపొందించింది. మణిపూర్ నుంచి ముంబైకి భారత్ జోడో న్యాయ యాత్ర ప్రారంభం సందర్భంగా రాహుల్ వీటి గురించి చెప్పారు. ఈ అంశాల ఆధారంగానే కాంగ్రెస్ మేనిఫెస్టో ఉంటుందని, వీటి చుట్టూనే ప్రచారం జరిగేలా చూస్తుందని అంచనా. నిత్యావసర సరుకుల ధరలు, నిరుద్యోగం సమస్యలపై విపక్ష ఇండియా కూటమి గట్టిగా లేవనెత్తుతోంది. మరీ ముఖ్యంగా ఉద్యోగ కల్పన లేకపోవడంపై మోదీ ప్రభుత్వాన్ని కడిగేస్తుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థను, ఉద్యోగ అవకాశాల వృద్ధి గురించి చెబుతూ బీజేపీ దీనికి అడ్డుకట్ట వేస్తుంది. ఆర్టికల్ 370 రద్దు, సీఏఏ, యూసీసీ బీజేపీ సుదీర్ఘకాల నినాదాలివి. మోదీ రెండోసారి గెలిచిన వెంటనే కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేశారు. పాలన చివర్లో ఉండగా పౌరసత్వ సవరణ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. ఉత్తరాఖండ్లోని బీజేపీ ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతి అమలుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. మేం చెప్పింది చేశామంటూ కాషాయ పార్టీ చెప్పుకునేందుకు అవకాశం ఉంది. విపక్షాలు మాత్రం ఈ ప్రయత్నాలను సమాజాన్ని వర్గాలుగా చీల్చేవిగా మండిపడుతున్నాయి. ఉత్తరాదిన ఇప్పుడు కాషాయ జెండాలు రెపరెపలాడుతున్నాయి. దీనికి ప్రధాన కారణం అయోధ్యలో రామమందిర నిర్మాణం. విపక్షాల నేతలు కూడా రామమందిర నిర్మాణం ఉత్తరాదిన బీజేపీకి మైలేజ్ ఇచ్చిందని అంగీకరిస్తున్నారు. మాకు 370 సీట్లు ఖాయమంటూ బీజేపీ ఢంకా బజాయించి చెప్పడం వెనుక ఉన్న కారణమిదే. సుపరిపాలన, వేగవంతమైన వృద్ధి, భవిష్యత్పై దార్శనికతను మోదీ పాలనలో సాధించిన విజయాలుగా బీజేపీ చెప్పుకునే వీలుంటే, రాజ్యాంగం మీద దాడి, ఆర్థిక అసమానతల సంగతేమంటూ విపక్ష కూటమి ఎండగట్టడం ఖాయంగా కనిపిస్తుంది. మోదీ 10 ఏళ్ల పాలనను అన్యాయకాలమని కాంగ్రెస్ ఆరోపిస్తే, రాబోయే 25 ఏళ్లు అమృతకాలమని, దేశ అభివృద్ధికి బాటలు వేయాలని బీజేపీ ప్రచారం చేసుకోనుంది. మోదీ రెండో దఫా పాలనలో 2 సార్లు రైతులు రోడ్డెక్కారు. 3 సాగు చట్టాలకు వ్యతిరేకంగా నెలల తరబడి ఢిల్లీ శివారులో ఉంటూ ఉద్యమించారు. మళ్లీ ఇప్పుడు కూడా చలో ఢిల్లీ అంటున్నారు. పీఎం కిసాన్ పథకం రైతులకు చేకూర్చిన మేలును బీజేపీ గుర్తు చేస్తుంది. బీజేపీవి మతతత్వ విధానాలని, సమాజాన్ని చీల్చే ప్రయత్నాలని ఉదాహరణలను చూపుతూ కాంగ్రెస్, ఇతర విపక్షాలు ధ్వజమెత్తే వీలుంది. అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని మోదీ చెబుతున్నారు. 100 ఏళ్ల స్వాతంత్ర దిన వేడుకలు జరుపుకునే 2047 కల్లా ఈ లక్ష్యాన్ని చేరుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని అంటున్నారు. అయితే మోదీ విదేశాల నుంచి నల్లధనాన్ని తిరిగి తీసుకురావడంలాగే ఇది మరో అబద్ధమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సరిగ్గా ఎన్నికల ముంగిట సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఎలక్టోరల్ బాండ్ల వివరాలు బయటపడడం, అందులో బీజేపీకి అత్యధిక విరాళాలు అందినట్లు తేలడం ప్రతిపక్షాలకు ఓ ఆయుధమే. బాండ్లలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. బీజేపీ ఖాతాలను స్తంభింపజేయాలని, సుప్రీంకోర్టు విచారణ జరపాలని ఇప్పటికే కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికలు ఏ పార్టీకి ఎలాంటి తీర్పునివ్వబోతున్నాయి,
దేశ ప్రజలు మోదీ అభివృద్ధి నినాదం వైపు మొగ్గు చూపుతారా లేక రాహుల్ నినాదాలకు జై కొడతారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.